కొండపి నియోజకవర్గంలోని శివపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరేంద్ర స్వామి పాల్గొన్నారు. సంక్షేమమే ప్రధాన లక్ష్యం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రజలకి హామీని ఇవ్వడం కూడా జరిగింది. మరోపక్క అద్దంకి నియోజకవర్గంలోని మైలవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నదని చెప్పేసి వారికి తెలియజేయడం కూడా జరిగింది. మరోపక్క ఒల్లూరమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరేంద్ర స్వామి ముఖ్య అతిథులు పాల్గొని వారి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరోపక్క ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కూడా ఈ రోజు జరిగిన అవగాహన కార్యక్రమం ర్యాలీలో కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మోగోట శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరేంద్ర స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కూడా పాల్గొని ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ప్రజలకు తెలియజేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మైలవరం గ్రామంలో స్కూల్ విద్యార్థులు 162 మందికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో సైకిల్స్ ను కూడా పంపిణీ చేశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్. విద్యార్థులకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించేందుకు కోసం స్వచ్ఛందల సహకారంతో ఇటువంటి సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలియజేయడం జరిగింది.